చేసే పని చేసుకుంటా పోతా ఉంటే మనం అనుకుంటాం చెప్పాలేమో ఎవరికన్నా చెప్పుకోవాలేమో నాకు తెలిసి చూస్తారు వెన్ బాలకృష్ణ గారు కలిసినప్పుడు నా గురించి తెలిసిన ఒకటి రెండు విషయాలు చెప్పిన ఎన్టీఆర్ అన్న నా గురించి తెలిసిన ఒకటి రెండు విషయాలు చెప్పిన అరే అన్నీ చూస్తుంటారా అన్నీ తెలుస్తుంటాయి అని చరణ్ అన్న మొన్న దివాళి ఎప్పుడు కలిసినప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది మనం బేసిక్గా మనం ఎప్పుడు ఇంప్రెస్ చేయడానికి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఎప్పటిదాకా ఏం చేయలే అడిగినప్పుడు ఎవడేమి చేయలేదు కాబట్టి దిగి చేసేసుకున్నా ప్రొడక్షన్ డైరెక్షన్ అండ్ వచ్చేసినాం కాబట్టి ఇప్పుడు ఇంకొక రకమైన క్యారెక్టర్ ఫామ్ అయిన ఉండే నాకు సినిమాకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎవరిని అడగలేదు కాబట్టి ఇప్పటి నుండి కూడా ఎవరిని అడగా కుదిరితే నేను నాకు ఆపర్చునిటీ బిల్డ్ చేసుకుంటా అనే మెంటాలిటీ ఫామ్ అయింది అది ఎందుకంటే అది స్టబర్నెస్ వల్ల వచ్చింది ఎందుకంటే అడిగి రిక్వెస్ట్ చేసి నేను హంబుల్గా ఉండి ఆఫీసులలో ఉండి నన్ను పెట్టి తీసేసి సినిమాలకి వెళ్ళి 4 నెలలు వెళ్ళి ఇవన్నీ జరిగి ఇవేం అవ్వట్లేవు అని చెప్పి నా సొంత డబ్బు పెట్టుకొని దిగిన తర్వాత మైండ్ సెట్ ఎట్లయిపోయిందంటే సో ఇప్పుడు నువ్వు ఎవరిని అడగలేదు కాబట్టి నెక్స్ట్ కూడా ఎవరిని ఏం అడగకు అన్న మైండ్ సెట్ వచ్చేసింది ఓకే పని చేసుకుంటా పోతుండే నాకు తెలిసి అదే నాకు ఆ రెస్పెక్ట్ వీళ్ళు చూపించే లవ్ నాకు సంపాదించి పెట్టింది నేను చేసిన పని నా క్యారెక్టర్ మాత్రం